హాయ్ అందరికీ నమస్కారం. అమరావతిలో మరోసారి భూ సమీకరణకు రంగం సిద్ధమైందా అంటే ఆ సంకేతాలు నిన్న చాలా స్పష్టంగా కనపడ్డాయి. స్పష్టంగా ప్రకటన కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేశారు. గతంలో మంత్రి నారాయణ 40,000 ఎకరాలు తీసుకోవలసి వస్తుంది. మనం అంతర్జాతీయ స్థాయిలో విమానాశ్రయాన్ని నిర్మిద్దాం. కాబట్టి మనకు 5,000 ఎకరాలు కావాలంటే 40,000 ఎకరాలు సేకరించాల్సిందే అని చెప్పేసి గతంలో ఒక ప్రకటన చేశారు. చేసినప్పుడు పెద్ద ఎత్తున వ్యతిరేకత కూడా వచ్చింది. మనం కూడా మన ఛానల్‌లో కూడా మనం దానికి సంబంధించిన వీడియో చేశాం. ఆ తర్వాత ముఖ్యంగా క్యాబినెట్ భేటీలో పవన్ కళ్యాణ్ గారు దీనికి సంబంధించిన దస్త్రంపై క్యాబినెట్‌లో ఆమోదం పొందటానికి ఆ రోజు ప్రయత్నం చేసినప్పుడు అది ఇష్టం లేక ఆయన క్యాబినెట్ మధ్యలోనే వెళ్ళిపోయారన్న వదంతులు కూడా వినిపించాయి. ఏదేమైనా మరి పవన్ కళ్యాణ్ గారిని కన్విన్స్ చేశారా? మరి ఏం చెప్పారో నచ్చజెప్పారో తెలీదు గానీ మొత్తం మీదైతే నిన్న అమరావతి రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు సమావేశమైనప్పుడు ఈ అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన చెప్పడం ఏంటంటే, మరో 40,000 ఎకరాలు కావాలి. ఒకవేళ మనకి భూమి లేకపోతే పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న కంపెనీలకు మనం వాళ్ళకి ఇవ్వటానికి భూములు లేవు. నిజంగా అలా ఏ కంపెనీ రాకపోతే ఒక సాధారణమైన మున్సిపాలిటీగా అమరావతి మిగిలిపోతుంది అనే మాట ఆయన అన్నారు. రైతులతో ఆయన మాట్లాడుతూ అంటే మీకు సాధారణమైన మున్సిపాలిటీ కావాలా? లేకపోతే అంతర్జాతీయ నగరం కావాలా? నిర్ణయించుకోండి అని చెప్పేసి రైతులకు ఆయన చెప్పడం జరిగింది. ఒక స్పోర్ట్స్ సిటీ కావచ్చు, అంతర్జాతీయ ప్రమాణాలతో ఎయిర్‌పోర్టు, రైల్వే స్టేషను ఇలాంటివన్నీ కూడా నిర్మిస్తేనే ఇక్కడికి పెట్టుబడులు వస్తాయి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నిన్న రైతులతో చెప్పడం జరిగింది. అయితే అదే సమయంలో భూముల ధరలు పెరుగుతాయి. మీరేమి అమ్ముకోవద్దు ఇప్పుడు ఏది అని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. హైదరాబాద్‌లో ఒక ₹1,00,000 ఎకరం ఉన్నదాన్ని తన విజన్ తోటి, తన ప్రణాళికతోటి ఇవాళ ₹170,00,00,000 ఎకరం చేరుకుందని చెప్పారు. సో, ఇదే అంశానికి సంబంధించి రైతుల నుంచి కూడా కొన్ని అభ్యంతరాలు కూడా వచ్చినాయి. ముందు మా సంగతేంది? 33,000 ఎకరాలు మేము అందించడం జరిగింది. మరి ఈ 33,000 ఎకరాలను ఎట్లా మీరు అభివృద్ధి చేస్తారు? ప్రణాళిక ప్రకారం మీరు అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్ళిన తర్వాత మీరు వేరేది తీసుకున్నా మాకు అభ్యంతరం లేదు అనేది వాళ్ళ నుంచి వచ్చిన మాట. ఇంకా 2,000 మంది రైతులు ఇవాల్టికి కూడా భూములు ఇవ్వలేదు. మరి వాళ్ళ దగ్గర మీరు తీసుకోకుండా మళ్ళీ మరొకసారి బయటికెళ్ళి భూములు సేకరిస్తామంటే అది సమంజసం కాదన్న అంశాన్ని వాళ్ళు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఇది జరిగింది వాస్తవానికి. ఇంకొక అంశాన్ని కూడా వాళ్ళు ప్రస్తావించారు. ఎఫ్ఎస్ఐ 2.8 ఉంది. అది ఇప్పుడు ఎఫ్ఎస్ఐ 2.8 ఉంటే బిల్డర్లు ఎవరు కూడా ముందుకు రావడం లేదు. కాబట్టి ఎఫ్ఎస్ఐని 3.5కు పెంచాలని. ఎఫ్ఎస్ఐ అంటే మనం ఇన్ని చదరపు గజాల్లో ఇంత ఎస్ఎఫ్‌టి కట్టుకోవచ్చు అనేది ఒక లెక్క ఉంటది. ఆ ఎఫ్ఎస్ఐని 3.5కు పెంచితే బిల్డర్‌కి ఎందుకు వర్కౌట్ కాదంటే, సో ఎన్ని ఎస్ఎఫ్‌టి రేటు మనం ఒకవేళ 4,000, 5,000, 6,000 పెట్టినా గానీ అక్కడికొచ్చి అమరావతికొచ్చి కొనే అవకాశం లేకపోతే వాళ్ళు ఎక్కువ ఎస్ఎఫ్‌టి పెట్టుకోవాల్సొస్తుంది. ఎక్కువ ఎస్ఎఫ్‌టి పెట్టుకొని కొంచెం రేటు తగ్గించాల్సొస్తుంది. కాబట్టి మనకు హైదరాబాద్‌లో చూస్తే అంతర్జాతీయ స్థాయిలో ఆకాశ హర్మ్యాలు లాంటి భవనాలు రావటం ఎలా సాధ్యమైతుందంటే, భూమి రేటు ఎప్పుడైతే పెరుగుతుందో ఎఫ్ఎస్ఐ కూడా పెరుగుతా పోవాలనమాట. అప్పుడే అది రైతుకు కావచ్చు, ఆ భూమి ల్యాండ్ లార్డ్‌కి కావచ్చు, అలాగే కన్‌స్ట్రక్ట్ చేసే బిల్డర్‌కి కావచ్చు ఉపయోగం. సో, ఆ రకంగా చూస్తే 3.5కు పెంచాలని చెప్పేసి చెప్పారు. ఇవన్నీ బానే ఉన్నాయి గానీ, ఇక్కడ ప్రజల నుంచి కొన్ని అనుమానాలు, కొన్ని నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. సో, కనీసం ఇప్పటికైనా రాజధాని నగరం అమరావతి ఉంటుందని గ్యారంటీ ఏమన్నా ఉందా? ఇది చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఒక నమ్మకాన్ని కల్పించడంలో ఇప్పటికి కూడా కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందని చెప్పాలి. ఎందుకు? 2014 నుంచి 19 వరకు అంతర్జాతీయ నగరం ఏర్పాటు చేస్తామని చెప్పినప్పుడు అందరూ ఇక్కడికొచ్చి అనేక మంది మనకు కనిపించేవాళ్ళు అనేక మంది ఇక్కడికొచ్చి పెట్టుబడులు పెట్టారు. 2014 నుంచి 19 వరకు ఇక్కడ అమరావతిని చూసి ఏదో జరిగిపోతది, మనకు అద్భుతమైన నగరం ఏర్పడుతుందన్న నమ్మకంతోనే చాలా మంది వచ్చి పెట్టుబడులు పెట్టారు. కాకపోతే వాళ్ళందరూ ఇవాళ రోడ్డు మీదకొచ్చారని చెప్పాలి. జీవన పర్యంతం కష్టపడి 20 ఏళ్ళో, 25 ఏళ్ళో, 30 ఏళ్ళో హైదరాబాద్‌లో రూపాయి కూడబెట్టి అమరావతిలో ఎళ్లి భూమి కొంటే, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారొచ్చి ఇది రాజధాని అమరావతి మాత్రమే కాదు, మిగతా రాజధానులు చాలా ఉన్నాయి. ఇటువైపు విశాఖపట్నం, అటువైపు కర్నూలు చేస్తామని చెప్పిన తర్వాత మొత్తం రియల్ ఎస్టేట్ కొలాప్స్ అయిపోయింది. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా అమరావతికొచ్చి పెట్టుబడి పెట్టే పరిస్థితి లేదు. ఇవాళ కూడా అదే పరిస్థితి ఉంది. అయినా చంద్రబాబు నాయుడు గారు ఇంకా రైతులకు ఏం చెప్తున్నారు? తొందరపడి భూములు అమ్ముకోవద్దు, ఇంకా రేట్లు పెరుగుతాయి, ఇంకా రేట్లు పెరుగుతాయని. వాస్తవానికి ₹5,00,000 ఉండే భూమి ఇవాళ 3,00,00,000 నుంచి 4,00,00,000 పలుకుతోంది అమరావతిలో. 5,00,000 ఉన్న భూమి. ఐనవూరు, శాఖమూరు తదితర ప్రాంతాల్లో 5,00,000 నుంచి 10,00,000కి ఎకరం దొరికేది 2014లో.
అది ఇవాళ 3-4 కోట్ల రూపాయలు పలుకుతుంది. ఇంకా రైతులకు డబ్బులొచ్చేస్తాయి, అమ్ముకోవద్దు, డబ్బులొచ్చేస్తాయంటే ఏం జరుగుతుందంటే, అందరూ గూడా ఓహో! మన భూమి రేట్ ఇంకా ఎక్కువుంటుందేమో. గజం ఇప్పటికి 50,000 పెట్టాల్సొస్తోందక్కడ. ఏముందని 50,000 పెడతారక్కడ? ఇంకా మీరు అమ్ముకోవద్దు, ఇంకా అంటే రేపొద్దున హైదరాబాద్‌లో గూడా ఇవాళ ఇక్కడ దగ్గర దరిదాపులు ఎవ్వరు అమ్మే పరిస్థితిలో లేరు. ఒక 50 కిలోమీటర్లు ఎళ్తే తప్ప ఒక 20,000 గజం వచ్చే పరిస్థితి కనపడట్ల. అంటే మధ్య తరగతి వాళ్ళు ఎప్పుడైతే నగరానికొస్తారో, వలసలొస్తాయో అప్పుడే ఆ నగరం అభివృద్ధి చెందుతుంది. చంద్రబాబు నాయుడు గారికి తెలియంది గాదు. అటువంటప్పుడు ఈ రకంగా ఇంకా పెంచాలి, ఇంకా ఎక్కువ ధరలు, భూముల ధరలు పెరిగిపోతాయని చెప్పేసి చెబితే మధ్య తరగతి వాళ్ళు ఎవ్వరు మీరు అమరావతికొద్దా అనే సందేహాలొస్తాయి. సో, ఫస్ట్ పాయింట్ మళ్ళీ రేపు జగన్మోహన్ రెడ్డి గారొస్తే అటు రారు అని 15 ఏళ్ళు మేమే ఉంటామని మీరెంత చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారికి 39% ఓట్లొచ్చాయన్న సంగతి మనం మర్చిపోకూడదు. జగన్మోహన్ రెడ్డి గారికి సాలిడ్‌గా 39% ఓటు బ్యాంక్ ఉంది. కాబట్టి నెక్స్ట్ రాడని మనం చెప్పలేం కాబట్టి, ఒకవేళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారొస్తే ఈ రాజధానిని మార్చకుండా ఉండే ప్రణాళిక ఏమన్నా ఉందా? ప్రజలకు చెబితే ప్రజలు ఎవరైనా ఆసక్తి చూపిస్తారు అక్కడి వరకు రావటానికి. సో, రెండో అంశం నేను చెప్పాను. ఇప్పటి వరకు అభివృద్ధి జరగలేదు. ఇంకా నగరం నుంచి విజయవాడ అలాగే చెన్నై హైవే నుంచి మీకు అమరావతికి కనెక్టివిటీ లేదు ఇప్పటి వరకు. ఇంకా ఆ కరకట్ట మీదే వెళ్లాల్సొస్తుంది అమరావతికెళ్ళాలంటే. లేదా ఇక్కడ మంగళగిరి నుంచి చుట్టూ తిరుక్కొని పోవాల్సొస్తోంది. కాబట్టి ఇంకా ఆ ప్రణాళికలన్నీ పూర్తి కాకముందే మరొక్కసారి భూ సమీకరణ అంటే అది ఎలాంటి సంకేతాలు ఇస్తుందనేది ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. మూడో అంశం, జనం వలసలు ఇంతకుముందు మాట్లాడుకున్నాం మనము. జనం వలసలు పెరగకపోతే అది గోస్ట్ సిటీగా మారే ప్రమాదం ఉంది. చైనా దీనికి మనకు ఉదాహరణ. చైనాలో చాలా గోస్ట్ సిటీలు ఉన్నాయి. ఇక్కడెక్కడో జనసమర్థం ఎక్కువైపోతోంది. మనం ఒక నగరాన్ని నిర్మించాలని కొంచెం దూరంగా వెళ్ళి నగరాన్ని నిర్మించడం వల్ల అక్కడి నుంచి ఇక్కడ వరకు ట్రావెల్ చేయడం కష్టమని ఎవరు అక్కడికి వెళ్ళాల. సో, అది ఇప్పుడు గోస్ట్ సిటీలా మారింది. సో, అలాంటి పరిస్థితి అమరావతికి రాకూడదంటే మళ్ళీ భూ సమీకరణ అని చెప్పేసి మరింత బర్డన్ పెట్టుకోవడం అవసరమా? ఇది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇకపోతే ఎఫ్ఎస్ఐ ఇష్టానుసారం పెంచితే మరి బిల్డర్లు వస్తారా అంటే, బిల్డర్లు రాకపోవటానికి ప్రధానమైన రీజన్ అక్కడ ఎవరు కొనుక్కోవటానికి కస్టమర్లు రావట్లేదంటే వలసలు రావాలా. అంతే తప్ప దానికి ఎఫ్ఎస్ఐ అనేది మార్గం కాదు. కేవలం ఎఫ్ఎస్ఐ అనేది కేవలం రైతులు బాగుపడ్డానికో లేకపోతే ఆ బిల్డర్లు బాగుపడ్డానికో తప్ప సామాన్యుడు ఒక మధ్య తరగతి వాడు ఒక కంపెనీ పెడితే అందులో ప్యూన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కడు పని చేయాలి, ఆ పక్కనే నివాసం ఉండాలి. అంతే తప్ప కంపెనీ ఓనర్ అక్కడ ఉండి మిగతా వాళ్ళందరూ కూడా విజయవాడ నుంచో గుంటూరు నుంచో రావాలంటే మరి అమరావతి ఎట్లా డెవలప్ అవుతుంది? కాబట్టి ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరో గోస్ట్ సిటీ కాకుండా అమరావతిని కాపాడుకోవాలి, ఉన్నదాన్ని పర్ఫెక్ట్గా అమలు చేసుకోవాలి. మళ్ళీ భూసేకరణ అంటే చాలా ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రజల్లో ఒక అనుమానాలు రకరకాల లాస్ట్ టైం కూడా ఇలాంటిది అమరావతి మాత్రమే అంటే నేను అనంతపురం ఈ జిల్లాలకు వెళ్ళినప్పుడు కొంతమంది అన్నారు, మాకు అమరావతి రాజధానితో మాకు పనే ఉందండి, డబ్బులన్నీ తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారు పెడుతున్నారంటే కదా అని. అంటే సామాన్యుడికి అర్థం కాదు. ఇది గ్రోత్ ఇంజన్ లాగా పనిచేస్తుందని మీరు ఎంత చెప్పినప్పటికీ సామాన్యుడిని మీరు అర్థమయ్యేలాగా అవగాహన కల్పించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఇంకా దాంట్లో మీరు సక్సెస్ కాలేదనే అంశాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఈ రకంగా మీరు చేయగలిగినప్పుడే, ప్రజల్లో ఆ నమ్మకాన్ని ప్రోధి చేసినప్పుడే మీరు రెండో దశ సమీకరణకి వెళ్ళినా కానీ ఇబ్బంది ఉండదు. కానీ లేకపోతే అదే ప్రతిపక్షానికి అస్త్రంగా మారే ప్రమాదం కూడా ఉందనేది ప్రభుత్వ పెద్దలు గమనించాలి.